పవన్నారాయణ కాపు రక్షణ వేదిక అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు. ఇప్పుడు ఈ రోజున మనము ఈ కార్యక్రమం పత్రికే మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాంజలు. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఘోరంగా ఉంది. గత ప్రభుత్వం కంటే కూడా ఏమీ తేడా లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వారు రెడ్లకు ఇచ్చుకుంటే వీళ్ళు కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలంతా కమ్మవారు, తర్వాత ఇప్పుడు చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు టోటల్గా అన్నీ కూడా కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. ఈ రోజున టీడీపీ బీసీ పార్టీ అని చెప్పుకుంటుంది. ఒక బీసీకి అమ్మవారి గుడి చైర్మన్ పోస్టు ఇవ్వలేకపోయింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా కూటమి గవర్నమెంట్కి ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి బాధ్యత శంకర్ గారు. ఆయన విస్మరించి వేరే వాళ్ళకి లిస్టులో లేనటువంటి అనామకుడికి ఆ పోస్టుని కట్టబెట్టింది. అది చాలా దారుణమైనటువంటి విషయము. దీన్ని మేము కాపు రక్షణ వేదిక జేఏసీ తీవ్రంగా దీన్ని మేము ప్రతిఘటిస్తున్నాము. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మీకు చాలా ఘోరమైనటువంటి ప్రభావం జరగబోతుంది, చూసుకోండి. దీని నుంచి మీరు మేలుకోకపోతే వెంటనే ఆ జీవోని వాటితో శంకర్ గారికి కానీ ఆ చైర్మన్ పోస్ట్ కానీ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కూటమి గవర్నమెంట్కి బీట్లు స్టార్ట్ అవుతాయని చెప్పేసి నేను ఈ యొక్క పాత్రికేయ ముఖంగా తెలియపరుస్తున్నాను. రేపొద్దుని కాల్సడానికి దిగాను అంటే మాత్రం రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ అవుద్ది. కాపు ఉద్యమం, కాపు పవర్ ఏంటో కూడా మీకు తెలిసి వస్తుంది. టీడీపీ పార్టీ మళ్ళీ అధోగతి పాలవుద్ది, ముక్కలు చెక్కలవుద్ది. రేపొద్దు జగన్ వచ్చి మిమ్మల్ని తరివి కొడతాడు. అదే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా కాపుల్ని వాడుకుని కూటమికి ఓట్లు వేయమని చెప్పి పెద్దన్న పాత్ర అని చెప్పేసి ఈ రోజున కనీసం కూడా ఆయన తన పార్టీని, తన కేడర్ను కూడా జన సైకిల్ డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు. మాకు చాలా ఈ విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి ఈ రోజున ప్రసముఖంగా మేము రావాల్సి వచ్చింది. బాధ్యత సెకండ్ వెంటనే ఈ రోజున అమ్మవారి గుడికి చైర్మన్గా ప్రకటించకపోతే నేను ఇక్కడి నుంచే నేను ఉద్యమాన్ని స్టార్ట్ చేసేస్తాను గట్టిగా. ఈ రోజు అది ఏం జరగాలో ఆటోమేటిక్గా జరిగిపోద్ది. మీరు అనుకున్నారేమో చిన్న గొంతుక పెద్ద ఇష్యూ లాగా తయారైపోయి ఈ రోజు నా కూటమి గవర్నమెంట్ కూలిపోద్ది. 15 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కూడా మీరు పూర్తిగా పాలించలేదని చెప్పేసి నేను ఈ పాత్రికేయంగా నేను చెబుతున్నాను. దయచేసి మీరు వెంటనే జీవోని దాన్ని ఇప్పుడు వరకు జీవోని ఇవ్వలేదు కాబట్టి ఆ జీవోని బాటి శంకర్కి వెంటనే చైర్మన్ పోస్టు ప్రకటించాలని చెప్పేసి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ సపోర్ట్లోనే ఉన్నాము. టోటల్ నేను స్టేట్ అంతా కూడా తిరిగి అన్ని ఓట్లు కూడా కాపులు ఓట్లు ఏంటి నా ఫ్రెండ్ సర్కిల్లో ఎస్సీలు ఓట్లు, బీసీలు ఓట్లు కూడా మీకు ఇస్తే మీకు బీసీ పార్టీ అని చెప్పుకుని బాటి శంకర్ ఒక బీసీ నువ్వెందుకు ఇవ్వలేదు అతనికి? నువ్వు స్టార్టింగ్ నుంచి అతను ఉన్నవాడు కార్యకర్త, గ్రౌండ్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు. తెలుసా నీకు అసలు? నీకు పాలిటిక్స్ అంటే తెలుసా? పక్కన ఉన్నాడు కదా సీనియర్ చంద్రబాబు నాయుడు, ఆ మాత్రం కూడా చెప్పలేడు. బాలకృష్ణ చెబితే ఇచ్చేస్తారా మీరు? ఏం ఇచ్చావు? పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులన్నీ, నీ ఎంపీ పోస్టులన్నీ, నీ చైర్మన్ పోస్టులన్నీ మిగిలిన వాళ్ళంతా ఏమైపోవాలి? దయచేసి సరిదిద్దుకోండి అని చెప్పేసి నేను ఈ పార్టీ ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఆయన పైన గతం